మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. గతించిన కాలమంతయు మీ రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి సమస్త అపాయాల నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించి, సమస్త విషయాలలో మాకు తోడేయండి నడిపించి, సజీవులుగా ఉంచి ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు దేవా. ఈ దినం కొరకై తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు కొన్ని కీర్తనలను పాడుకుని మిమ్మల్ని మహిమపరుచుకున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి మీ మాటలను మేము ధ్యానించడానికి, మీ మాటలో ఉన్న సత్యాలను మాకు బోధించండి. మీ ఆత్మశక్తి ద్వారా తండ్రి మీరే నాయకుడిగా, అధ్యక్షుడిగా ఉండి మీ ఆత్మ ద్వారా తండ్రి మాకు బోధించి మమ్మలను మీ కొరకు బ్రతికే వారంగా మా హృదయాలను మీకు అనుకూలపరుచుకొని మనం వేడుకుంటూ, గతించిన దినాలన్నింటిలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ తండ్రి మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి గతించిన కాలం అంతయు దేవుడు మనలను, మన కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి తన విస్తారమైన కృపను మన ఎడల చూపినటువంటి మన కన్న తండ్రి అయిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞులమై మన జీవిత సమస్త విషయాలలో దేవుడే మనల్ని నడిపిస్తున్నాడని మనం విశ్వసిస్తూ ఎరిగి దేవుని ఎడల కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. గారు రాసిన ఇదే సువార్తలో 14వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూడగలిగితే, తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఇప్పటి వరకు ఆదరణకర్తగా నేనున్నాను, కానీ నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్త అని చెబుతూ, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే పరిశుద్ధాత్మ, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ, ఆయన వేరొక ఆదరణకర్త. నేను ఒక ఆదరణకర్తగా వస్తే వేరొక ఆదరణకర్తగా మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ప్రయోజకులుగా చేయడానికి, మిమ్మల్ని బలపరచడానికి సత్యస్వరూపియగు ఆత్మగా ఆయన మీకు అనుగ్రహించబడతాడు. 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే లోకం మాత్రం ఆ ఆత్మను, సత్యస్వరూపియగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మను అసలు పొందనేరదు, అసలు చూడదు, ఎరగదు అని అంటున్నాడు. నేను నిజానికి లోకంలో బ్రతుకుతున్న మనుషులు, ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగా బ్రతికే మనుషులు పరిశుద్ధాత్మ శక్తి ప్రభావాన్ని రుచి చూడలేరు. ఇంతగా ఆత్మను మనం చూస్తామా? ఆత్మను మనం చూడగలమంటే చూడలేం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత జరిగింపబడుతున్న కార్యాలను తెలుసుకొనలేరు అని అర్థం అనమాట. దేవుణ్ణి కూడా మనం చూడం, కానీ యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉండేది, తన సహోదరుని ద్వేషించేవాడు పరలోకమందున్న తండ్రిని చూడలేదు, ఎరగలేదు అని అంటాడు అక్కడ. అంటే తండ్రిని మనం చూడగలమంటే చూడలేం కదా, ఆయన ఆత్మస్వరూపి. అంటే రాయబడిన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జరిగింపబడుతున్న కార్యాలను తెలుసుకొనలేని వారుగా ఉంటారు. అది ఎరగకపోవడం అంటే. కాబట్టి లోకం ఆయనను ఎరగదు, ఆయనను పొందదు, ఆయనను చూడదు అని చెబుతూ మనం మాత్రం ఏమంటున్నాడు? మనల్ని గురించి ఏమంటున్నాడంటే 17వ వచనంలో, లోకం ఆయనను ఎరగదు, ఆయనను చూడదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే పరిశుద్ధాత్మ, ఆత్మస్వరూపిగా, సత్యస్వరూపిగా ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. మీరు ఆయనను ఎరుగుతారు, మీలో ఉంటాడు. ఇంతకు మనం ఎరిగామా? మనలో ఉన్నాడా, మనలో నివసిస్తున్నాడా అన్న ఈ ప్రశ్న అనేది మనకు రావాలి. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడా, మనలో ఉన్నాడా,
మనం ఎరిగామా? ఎందుకంటే మనం లోక సంబంధులుగా లేం కదా, లోకంలో నుంచి వేరయ్యాము. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడ్డానికి యోగ్యత సంపాదించుకున్నాము. కాబట్టి ఇలా యోగ్యత సంపాదించుకున్నటువంటి మనము ఈ పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మను మనం పొందుకుని ఉన్నామా? మనలో ఉన్నాడా? మనతో నివసిస్తున్నాడా? మనం ఆయన కార్యాలను ఎరుగుతున్నామా అన్న ఈ ప్రశ్న అనేది మనం వేసుకొనగలగాలి. ఇంతకీ పరిశుద్ధాత్మ మనలోనికి రావాలంటే ఎలాగో ఆయన మనలోనికి వస్తాడు అని కూడా లేఖనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యము మనందరికీ తెలిసిన మాట 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే ఇది మనకు మాత్రమే కాకుండా మనకును మన పిల్లలకును, ఒకప్పుడు వారితో మాట్లాడేటువంటి మాట. మీకును మీ పిల్లలకును దేవుడు తన యొద్దకు ఎవరినైతే పిలుచుకుంటాడో వారందరికీ చెందుతుంది ఈ వాగ్దానము. అంటే ఇది ఒక వాగ్దానం. యోవేలు గ్రంథంలోనే రాయబడినటువంటి వాగ్దానం ఈ మాట. ఇదిగో మీ పిల్లల మీద మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు దేవునికి లోబడతారు, ప్రవచిస్తారు, అనేకమైనటువంటి దేవుని పక్షాన కార్యాలను వారు చేయగలుగుతారన్న వాగ్దానం అనేది పాత నిబంధన కాలంలోని దేవుడు చేశాడు. ఆ వాగ్దానం మనకు మాత్రమే కాకుండా, అంటే ఒకప్పుడు ఉన్నటువంటి వారికి మాత్రమే కాకుండా వారికి వారి పిల్లలకు దేవుడు తన యొద్దకు ఎవరినైతే పిలుచుకుంటాడో, ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి వస్తారో, సంఘంలో చేర్చబడతారో వారందరికీ కూడా ఇది చెందుతుంది. 38వ వచనంలో మనం చదువుకున్నట్టుగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. నిజంగా పరిశుద్ధాత్మ వరం అనేది మనకు రావాలంటే ఆల్రెడీ అప్పుడు రాయబడ్డ మాట, ఇదిగో వాళ్ళు యూదులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు మరి ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలుసు, అవగాహన ఉంది. అవగాహన ఉన్నటువంటి మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది మీరు బాప్తిసం పొందాలి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని అప్పుడు చెప్పబడింది. అంటే యూదుల దగ్గర మరి పేతురు మాట్లాడుతున్నటువంటి మాట అనమాట, యూదులు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వచ్చేసరికి ఈ విధానం అనేది మారినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కార్యంలోనే 10వ అధ్యాయము 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఇంకా వీళ్ళు బాప్తిసం తీసుకోవాలా, అన్ని జనులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి పేతురు పంపబడతాడు. మరి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ సువార్త అక్కడ ప్రకటించబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. శతాధిపతి కొర్నేలి అనే భక్తిపరుడు ఇంటిలో ఆయన బోధించినప్పుడు అన్ని జనులుగా ఉన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అనేది దిగుతుంది. 45. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరచుచుండగా వినిరి. అంటే పరిశుద్ధాత్మ వారిలోనికి రాగానే భాషలతో మాట్లాడుతున్నారు. దేవుని గురించినటువంటి ఆ దేవునిని గణపరిచేటటువంటి పరిస్థితి వారిలో నుంచి జరగడం అనేది వాళ్ళు విన్నారు, చూశారు. ఎప్పుడైనా మనం దేవుడిని హృదయపూర్వకంగా గణపరచాలన్నా, ఆరాధించాలన్నా, ఆయన కార్యాలు మనం బలంగా ఆయన నామాన్న చేయాలని అంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ లేనన్ని రోజులు కూడా మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధించలేం. ఏదో పాడామంటే పాడాం, ఏదో చేసామంటే చేసాం అన్నట్టుగానే మన జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఆత్మానుసారంగా ఎవరినో నేను సంతోష పెట్టాలన్నది కాకుండా, ఆ దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుడు నన్ను రక్షించాడు అనే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన
ఆయనను గణపరిచేటటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ ముందుకు వెళుతున్న ఆ పరిస్థితుల మధ్య మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అదే అక్కడ జరిగింది. ఇది జరగగానే 47వ వచనం, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి, అంటే అప్పటికి వాళ్ళు బాప్తీసం పొందలేదని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అంటే బాప్తీసం పొందకపోయినా పరిశుద్ధాత్మ అనే వరాన్ని వాళ్ళు పొందుకునగలిగారు. ఇది అన్ని జనుల దగ్గర దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి, నెరవేర్చినటువంటి ఆయన వాగ్దానం, పరిశుద్ధాత్మ తాలూకు పరిస్థితి ఆనవాళ్ళు. అంటే అదే మనకు కూడా జరిగింది. నా గురించి నేను కూడా ఆలోచన చేసుకోగలిగితే, నేను వాక్యం విన్నాను 2007 జనవరి మాసంలో, దేవుని మాటలు విన్నాను. విన్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఆవరించింది, నాలోనికి వచ్చింది, నన్ను పవిత్రపరిచింది. అప్పుడు నేను ఇంకా బాప్తిసం తీసుకోవాలా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ చేత నేను ఆకర్షింపబడి, దేవుని చేత ఆకర్షింపబడి, పరిశుద్ధాత్మ శక్తి అనేది నాలో ప్రవేశింపబెట్టబడి, దేవుని కృప వలన నేను నింపబడి ఉన్నానో దేవుని ఆత్మతో, అప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన దైవ కుమారుడు, లోకరక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రాయించిన ఈ బైబిల్ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం నిజమైన దైవ గ్రంథం. లేకపోతే నా మనసు ఎలాగూ మార్చగలడు ఆయన. అంటే ఈ సాక్ష్యం అనేది నేను బాప్తిసం తీసుకోకముందే అందరితో పంచుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే నాలోనికి దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను ప్రవేశింపజేశాడు కనుక ఆయనకు సాక్షిగా ఉండడానికి ఇంకా నేను బాప్తిసం తీసుకోవాలా. అంటే ఇప్పుడు పేతురు గారు ఎలాగైతే కొర్నేలు గారి ఇంటి దగ్గర ప్రసంగించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ అనేది వచ్చిందో, వారిలోనికి వచ్చిందో, అలాగే అన్ని జనులుగా ఉన్న నాకు కూడా దేవుడు తన ఆత్మను నాలోకి ప్రవేశపెట్టి నన్ను మార్చాడు. ఆ తర్వాత బాప్తిసం. అదే జరిగింది యాజ్ ఇట్ ఈజ్ గా. ఇప్పుడు చాలా మందికి ఈ విషయం మీద అవగాహన ఉండదు. ఆ 2వ అధ్యాయం 38వ వచనం మీద నిలబడిపోయి, మీరు బాప్తిసం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ అనే వరం అనేది మీరు పొందుకుంటారు. నిజంగా మనం మారితే, నిజంగా మనం హృదయం వాక్యానికి స్పందిస్తే ఆయన మనల్ని ఆకర్షించు. అన్ని సందర్భాలు ఇలాగే జరిగిద్దని నేను అంటలేదు కానీ, అన్ని సందర్భాలు ఇలాగే జరిగిద్దని నేను అంటలేదు కానీ ఇలాగూ జరిగే అవకాశం కూడా లేఖనాలను బట్టి మనకు జరుగుతుంది అనేది మీకు చెప్తున్నా అంతే. ఏమండి, ఇంకా కింద వచ్చిన చదువుకోగలిగితే 48, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలని ఆజ్ఞాపించి, ఎప్పుడైతే విశ్వసించిన వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందో, వారిలోనికి వెళ్ళిందో, వాళ్ళందరికీ ఇదిగో మీరందరూ కూడా బాప్తీసం తీసుకోవాలని పేతురు గారు ఆజ్ఞాపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవడాన్ని బట్టి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోవడాన్ని బట్టి మీకు ప్రయోజనం అన్నాడంటే, మనం చదువుకున్న మూలవాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, అంటే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉండి జరిగించిన కార్యాల కంటే ఇంకా అధికమైనటువంటి ప్రయోజనం అనేది మనకు చేకూరుతుంది. ఆ ఆత్మ మనలోనికి ప్రవేశింపబడడాన్ని బట్టి, ఆ ఆత్మతో మనం నింపబడడాన్ని బట్టి అన్నట్టుగా మనకి ఆ మాట కనబడతలేదు చెప్పండి. అంటే ఆత్మస్వరూపి మనలో నివసించడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నారు, మనలో నివసించలేడుగా ఆయన. అది ఆత్మ అయితే మనలోనికి వస్తుంది, మనలో నివసిస్తుంది. మనలో ఉన్న అపవిత్రత అంతా కూడా తీసివేసి మనలను ఏది నిజం ఏది అబద్ధం అన్న ఆ విశ్లేషణ, ఆ వ్యత్యాసం అనేది తెలుసుకోవడానికి అవకాశం అనేది, ఆ సమయోచితమైనటువంటి ఆలోచన అనేది మనకు తీసుకురాగలిగే శక్తి పరిశుద్ధాత్మకు ఉంది. ఇంకా మనం లేఖనాలకు వెళ్ళి మనం చూడగలిగితే, అసలు ఈ పరిశుద్ధాత్మ మొదటిగా ఎక్కడ కుమ్మరించబడింది? పరలోకం నుంచి భూమి మీదకి ప్రవేశం అనేది కొత్త నిబంధన కాలంలో ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేసుకోగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అంటే ఒక ఆకారం కూడా వారికి కనబడింది, ఒక రూపం కూడా వారికి కనబడింది. అగ్ని జ్వాలల లాంటి
నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. అంటే మొట్టమొదటిగా మరి కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ వారిలోనికి వారి మధ్యకి రావడం అనేది జరుగుతుంది గనక ఇదిగో ఒక రూపాన్ని కూడా, ఒక సూచనను కూడా వారికి దేవుడు చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కింద వచనాలు చదువుకుంటే అనేక ప్రాంతాల్లో నుండి అనేక భాషలు కలిగినటువంటి యూదులు యెరూషలేము ప్రాంతానికి ఆ పెంతెకోస్తు దినాన సమకూర్చబడడం అనేది ఆ కింద వచనాలు మనం చూసుకుంటూ ఉంటాం. యూదులే కానీ వీరు అనేకమైన భాషలు మాట్లాడేటటువంటి పరిస్థితుల మధ్యకి వెళ్ళిపోయారు. ఎందుకంటే యూదులు అంతకుముందు అనేక ప్రాంతాలలో చెదిరిపోతారు అనమాట. వారికి వస్తున్న శ్రమలలో, వారికి వస్తున్న కష్టాలలో అనేకమైనటువంటి అన్ని జీవులు వారిని ఇబ్బంది పెట్టడాన్ని బట్టి జరిగినటువంటి యుద్ధ కాలాల్లో కావచ్చు, వీరందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఆ పరిసర ప్రాంతాల్లో వారికి దగ్గరగా ఉన్నటువంటి దేశాలలో వారు చెదిరిపోతారు అనమాట. అలా చెదిరిపోయి అనేకమైనటువంటి 10 సంవత్సరాలు అక్కడ నివసించేసరికి ఏం జరిగిందో తెలుసా? వీరి అసలు భాష పోయింది. వీరు మాట్లాడేటటువంటి అప్పుడు గ్రీకు భాష, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు కదా. ఈ భాషలో రానటువంటి యూదులుగా కొంతమంది ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి సిరియా దేశంలోకి వెళ్ళిపోయారు అనుకోండి. సిరియా భాష మాత్రమే వచ్చి వీళ్ళకి, ఎందుకంటే అనేక సంవత్సరాలు గడిచిపోయింది కనుక వీరు ముందు ఏ భాష అయితే మాట్లాడారో వీరి పితరులు, ఆ భాష వీరు రాని వారిగా వీళ్ళైపోయారు. కానీ యూదులు కనుక మరి కొన్ని పండగలకు, ఈ పెంతెకోస్తు పండగ కావచ్చు, లేకపోతే పస్కా పండగ కావచ్చు, ఇలా అనేక మరి పండగలు ఉంది కదా. ఈ పండగలకు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి యెరూషలేమునికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, ఆ కొన్ని దినాలు గడిపి వెళ్ళడానికి వారు ఆలోచన కలిగి ఉండేవాళ్ళు. ఆ వచ్చిన క్రమంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వీరు వారికి వాక్యాన్ని బోధించడం అనేది ప్రారంభించారు. అలా ప్రారంభించినప్పుడు వారు ఏ ఏ భాషలతో వారికి వచ్చో ఆయా భాషలతో వీరు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వీరందరూ వాళ్ళు ఆశ్చర్యపోతారు. అసలు ఏంటి, మనమంటే ఏదో చెదిరిపోయి వేరే వేరే దేశాల్లో ఉన్నాం, ఆ భాష మనకు వచ్చు, వీళ్ళకి ఆ భాష ఎలా వచ్చు, ఆ భాషలతో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతారు. అంటే ఇక్కడ దేవుడు ఆ పరిస్థితుల మధ్య వారిని దేవుని వైపు మళ్లించుకోవడం కోసం నమ్మినటువంటి పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారితో దేవుడు తన కార్యాలను చేయించడం కోసం వారికి రాని భాషతో కూడా దేవుని ఆత్మ చేత వారిని నింపి ఎదుటనున్న వారికి బోధించాడు. అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఇలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏదైనా చేయించగలడు దేవుడు, ఆయన చేయగలడు. చేయించాలన్న ఆలోచన కలిగి ఉంటే, ఆ సమయంలో అవసరమని అనుకుంటే అది చేయించడంగానే ఆ భాషలో వారు మాట్లాడగానే ఆశ్చర్యపోతారు. అసలు ఏంది వీళ్ళు మధ్య ఏమన్నా తాగారా అంటే, తాగుమూర్తులుగా ఉన్నవాళ్ళు రాని ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ భాష వాడుతూ ఉంటారు. ఆ తాగినప్పుడు, ఆ మద్యపానం చేయనప్పుడు తెలుగు కూడా సరిగ్గా రాదు, నోట్లో నుంచి మాట్లాడరు. తాగినప్పుడు ఇంగ్లీష్ పదాలు కూడా వాడతారు. ఎక్కడెక్కడ జరిగిన విషయాలను కూడా ఎత్తి మాట్లాడుతూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా అనుకున్నారు వాళ్ళు కూడా. ఆ మద్యపానం ఏమన్నా తాగారని అనుకుంటే అప్పుడు పేతురు అంటారు వారి మధ్యలో వేసి, వాళ్ళు మద్యపానం ఏం చేయలేదు కానీ ఆ మాట చూడండి, మనం చూడగలిగితే 14వ వచనంలో 13వ వచనం చదువుకుందాం. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవి ఎగ్గి నా మాట వినుండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుబడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అంటే ఎప్పుడైతే దేవుడు క్రీస్తు పూర్వమే వాగ్దానం చేశాడో, ఆయన ఆత్మను మనుషుల మీద కుమ్మరిస్తానని సెలవిచ్చాడో, అది ఆ టైంలో, ఆ సమయంలో దేవుడు నెరవేర్చాడని పేతురు గారు వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
పరిశుద్ధాత్మ వారిలో ఎప్పుడైతే ప్రవేశింపబెట్టబడిందో, వారి మీదకి దిగిందో, వారిలోనే ప్రవేశించిందో, వారికి రాని భాష కూడా వారు మాట్లాడగలిగారు. అంటే శక్తి, ఆ శక్తి చూసారా ఎంత ప్రభావం అనేది వారు కలిగి జీవించడానికి. అంత మాత్రమే కాకుండా మరి ఎదుటి వారి పాపంతో పడి ఉన్నటువంటి క్రీస్తును గురించినటువంటి సరైన సమాచారం తెలియకుండా బ్రతుకుతున్నటువంటి యూదులకు దేవుని ప్రణాళికను బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని దేవుని సంకల్పంలో ఉన్న ఆ విషయాన్ని దేవుడు ఆ సమయంలో వారి పట్ల నెరవేర్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి దింపబడినటువంటి పరిస్థితి కొత్త నిబంధన కాలంలో ఈ పెంతెకోస్తు అనే పండగ దినాన్న దేవుడు నెరవేర్చినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. నెరవేర్చినట్టుగా. ఇంకా ఈ పరిశుద్ధాత్మ మనకు చేకూర్చే ప్రయోజనాలు ఏంటి? మనం ఎలాగూ మరింతగా ఫలించడానికి అవకాశం ఉంటుంది అన్న మాటలు మనం చూడగలిగితే, పరిశుద్ధాత్మ పొందుకున్న మనం చేసే పనులు ఎలా ఉంటాయో, ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనం ఎలాగూ నడిపించబడతాం అన్న వాక్యాలు మనం చూడగలిగితే, అపోస్తుల కార్యంలోనే 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం ఏం పొందుకుంటామంట? శక్తి నొందెదరు. అంటే బలహీనులుగా, అజ్ఞానులుగా, నిస్సహాయ స్థితుల మధ్య, ఒక అధైర్యం మధ్య మనం ఎప్పుడు బతుకుతూ ఉంటామో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి అనేది మనలో లేకపోవడాన్ని బట్టి. నిజమండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతూ ఉంటుంటే ఏ పరిస్థితి కూడా మనలను వెనక్కి లాగలేదు. దేవునిలో నుంచి వేరు చేయడానికి, విశ్వాసంలో బలహీనపరచబడడానికి, దేవునిలో నుంచి తొలగింపజేసే దుష్టుడి శక్తి కూడా పని చేయలేనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు పొందుకుని ఉంటామంటే, ఆ పరిశుద్ధాత్మ అనే ఆ దైవ శక్తి మనం పొందుకున్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యం అవుతుంది. లేకపోతే బలహీనపడిపోతాం. అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలా శక్తి, దేనినైనా ఎదిరించగలిగే శక్తి, దేనినైనా నిగ్రహించుకోగలిగే శక్తి, దేవుని కోసం ఏదైనా అయిపోవడానికి ఆ ధైర్యం అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకి పరిశుద్ధాత్మ అనే శక్తి మనం పొందుకున్నప్పుడు. శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అంటే ఆయనకు సాక్షులుగా మనం ఎప్పుడు ఉంటామో తెలుసా? ఆయనకి సాక్షులుగా. దేవుని కుమారుడు అండి, దేవుని కుమార్తె అండి అని ఆయన గురించినటువంటి సమాచారాన్ని మన జీవితాన్ని బట్టి లేఖనాల్లో రాయబడ్డ మాటలను అనేకులకు ప్రకటిస్తూ మనం ఎప్పుడు ఆయనకి సాక్షులుగా ఉంటామో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది తప్ప లేకపోతే సాధ్యం అవ్వదు. యేసుక్రీస్తు వారితో మరి 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వారి యొక్క జీవితాలను మనం చదువుకుంటే దేవుని కోసం తమ ప్రాణాలను అర్పించిన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ జరిగింది? ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి చేకూర్చబడింది? ఎందుకు ఆ తర్వాత అంత ఉన్నతమైనటువంటి దేవుని కోసం ఏదైనా అర్పించడానికి, చివరకు ప్రాణాన్ని కూడా అర్పించడానికి సైతం కూడా వారు వెనకాడకుండా వెళ్ళిపోయారంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు కనుక. పరిశుద్ధాత్మ శక్తిలో ప్రథమ ఫలాలు పొందుకున్న స్థితి వారు కలిగి జీవించారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ చేత నడిపించబడే పరిస్థితి. అంటే మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత పొందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేనైతే పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుకోక ముందే దేవుడు నన్ను ఆకర్షించుకుని నగల మరి కొర్నేలి గారి దగ్గర, ఇంటి దగ్గర జరిగినట్టుగా ఆ పరిస్థితి నా దగ్గర జరిగింది. సరే, ఏదో విధంగా మనం పరిశుద్ధాత్మను రుచి చూసాం, పొందుకున్నాం. ఆ తర్వాత మనం ఏమవుతూ ఉంటున్నాం? ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఆయనను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండటకు నేను ఆయనను పంపుతున్నాను, మీలో నివసిస్తాడు, మీలో ఉంటాడు, మీరు ఆయన్ని ఎరుగుతారని ఆయన రాయిస్తే ఆయన సంకల్పంలో అలాగ నియమిస్తే మనం ఏమవుతున్నాం?
ఆత్మను దుఃఖింపజేస్తున్నాం. ఏమంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుని కోసం బ్రతకాలనే వాక్యాలు సెలవిస్తూ ఉంటాయి. మనం ఇన్ని వింటున్నా, ఇన్ని మరి చదువుతున్నా మరలా మనం వెనకబడిపోతూ ఉంటాం. పాపంలో పడిపోయే వాళ్ళు ఉంటారు, రకరకాల వాక్యానికి వ్యతిరేకులుగా అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా అయిపోయే క్రమంలో దేవుని ఆత్మను మనం ఏం చేస్తున్నామో తెలుసా? దుఃఖంలోనికి తీసుకుని వెళ్తున్నాం. దేవుణ్ణి బాధ పెడుతున్నాము. కానీ అపోస్తులు ఏం చేశారో తెలుసా? ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేశారో తెలుసా? ఆత్మను వారిలో సమృద్ధిగా మరింతగా నింపుకుని, ఆత్మను దుఃఖింపజేసే కార్యాలు వాళ్ళు చేయకుండా మరింతగా ఆత్మను ఆనందింపజేసే విధంగా వారి జీవితాలలో దేవుని కార్యాలు చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అంటే వారు చేసిన కార్యాలలో కొన్ని మాటలు లేఖనాల నుంచి మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కైపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేరి. వారు పేతురును, యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారములను గురించి వాడు దేని వలన స్వస్థత నొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఏమంటే ఎంతగా వారి మాటలకు సమాధానం ఇస్తున్నాడు పేతురు గారు. దానికి కారణం అక్కడ చెబుతున్నాడు, పరిశుద్ధాత్మతో నిండిన వారై. 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను. అంటే వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు, ప్రధాన యాజకులు, పెద్దలు, వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు మీరు ఈ నామాన్ని బట్టి మీరు బోధిస్తున్నారు? వీళ్ళు చూస్తే ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉన్నారు, పెద్ద పలుకుబడి కలిగి ఉన్నవాళ్ళు కాదు, మాటకారులు కాదు. వీళ్ళందరూ కూడా అపోస్తులు, శిష్యులందరూ కూడా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నతమైన శిఖరాలు అధిరోగిస్తున్న వాళ్ళేం కాదు. వాళ్ళందరూ కూడా చాలా సామాన్యులు, చదువు కూడా తక్కువ కొంతమందికి వాళ్ళలో. అంటే వీళ్ళందరూ కూడా అలాంటి పెద్దలను సైతం కూడా ఎదిరించి ఆ దేవుని నామ ఘనత కొరకు వాళ్ళు నిలబడగలిగారంటే వాళ్ళలో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. ఆ పరిశుద్ధాత్మ మనలో లేదనుకోండి, చాలా పిరికివారిగా మనం ఉంటాం. ఏ కార్యాలు కూడా మనం చేయలేం. మనుషులను ముఖస్తుతి చేసేవారిగా ఉంటాం. ఏమంటే మనుషులకు భయపడతాం. వాక్యం ఏం సెలవిస్తుందో ఆ వాక్యానికి కట్టుబడి ఉండగలిగే ఆ స్థిరత్వం అనేది మనలో ఉండదు. ఆ డబ్బు ఉన్నవాడు చెప్పాడు కనుక, కారు దిగి వచ్చేవాడు చెప్పేవాడు కనుక, సూట్ వేసుకున్నవాడు చెప్పాడు కనుక, ఇలాగూ వాక్యాన్ని వక్రీకరిస్తున్న వారిని ఎదిరించలేని పరిస్థితి మనకి ఎక్కడొచ్చిందంటే, పరిశుద్ధాత్మ శక్తి మనలో లేనప్పుడు, ఆ ప్రభావం మనలో లేనప్పుడు, ఆ శక్తి అనేది మనలో లేనప్పుడు పిరికివారిగా అయిపోతూ ఉంటాం. అంటే స్టెఫెన్ గారి విషయంలో కూడా మనం చూస్తేనండి, చాలా ఆయనను ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే, మనం ఒక 7గురిని ఎన్నుకుంటారు కదా, ఆ బలల యొద్ద ఆహారం పంచిపెట్టడం కోసం ఒక 7గురిని ఎన్నుకుంటారు. 7గురిలో కూడా ఈ స్టెఫెను విషయంలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము అపోస్తుల కార్యంలోనే 6వ అధ్యాయము 10వ వచనం. మాటలాడుటి యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఏమన్నా అతను ప్రేరేపించిన ఆ పరిశుద్ధాత్మను వారు ఏం చేశారంట? ఎదిరింపలేకపోయారు. అంటే ఎంతటి జ్ఞానమో తెలుసా? పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మనలో నివసిస్తే, అది పొందుకుని మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే స్థితి మనం కలిగి ఉంటే, అంటే మనకి ఎంత జ్ఞానం వచ్చిందో తెలుసా? ఎంతటి వారినైనా మనం లెక్క చేయమంతే. దేవుని మాటకు వ్యతిరేకంగా చేసే ఏ ఒక్కరినైనా సరే ఖండిస్తాము, ఎదురాడి నిలబడతామే తప్ప తల వంచి అబద్ధంగా చెప్పలేని పరిస్థితి, ఆ పిరికితనం మనకు ఎక్కడొచ్చిందంటే, దేవుని ఆత్మ చేత మనం నింపబడి నడిపింపలేని పరిస్థితుల మధ్య. స్టెఫెన్ గారి విషయంలో మనం చూస్తేనండి,
ఎంత ధైర్యంగా ఆయన ప్రకటిస్తాడు. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ సువార్త వాళ్ళందరిని ఎదిరిస్తాడు. వాళ్ళందరి మాటలను మీరు చెప్పేది అబద్ధము, వాక్యంలో రాయబడిన మాటలు ఇవి. ఆ చివరికి వెళ్ళేసరికేనండి, ఇదిగో దేవాలయం అంటే మీరు కట్టుకున్నది అని మీరు అనుకుంటున్నారు. పూర్వకాలంలోనే దేవుడు మరి సొలొమోను కట్టించిన దేవాలయంలోనే నేను నివసింపనని చెప్పాడు. మనమే ఆయన దేవాలయం అన్నట్టుగా ఆయన మాట్లాడితే ఆ మాటలను వాళ్ళు సహించుకోలేని వారిగా ఉంటారు. అందుకే చంపేస్తారు. చివరికి మనందరూ కూడా తెలిసి రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. అంటే ఆత్మతో నింపబడిన వాడు సత్యానికి సాక్షిగా ఉంటాడు. ఇంకా మనం చదువుకున్నట్టుగా అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించింది. వాక్యాలను మనకి జ్ఞాపకానికి తెస్తూ ఉంటుంది. వాక్యానికి భిన్నంగా బ్రతికే వారిని ఎదిరించాలన్న ఆ ఆత్మ ప్రేరేపణ మనలను ఇవ్వదు. మన ముందు ఏదైనా అబద్ధం కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, సంఘంలో అబద్ధానికి సంబంధించినటువంటి కార్యాలు ఏమన్నా జరిగిస్తూ ఉన్నారనుకోండి సంఘంలో, అది మనం చూస్తూ ఊరికే ఉండలేము. ఎందుకంటే ఆత్మతో నింపబడిన మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం తీసుకొస్తూ ఉంటుంది ఆ ఆత్మ. వాక్యంలో రాయబడినటువంటి ఆ లోతుల్లోనికి మనం నడిపిస్తూ ఉంటుంది. వాక్యంలో ఇది రాయబడి ఉంటే ఎలా చేస్తారేంటి అని ప్రశ్నించగలిగే సామర్థ్యం మనకి ఎప్పుడు వచ్చిందంటే దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. లేకపోతే చాలా పిరికివారుగా అయిపోతాం. అందుకే పేతురుగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడుతాడు. చూడండి, తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసుకోగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు ఏ ఆత్మని ఇచ్చాడంట? శక్తి, చాలా శక్తి కలిగిన వారిగా ఉంటాం, ప్రేమయు కలిగిన వారిగా ఉంటాం. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ అంటే మన అవయవాలు మన కంట్రోల్లో ఉంచుకునే శక్తి కూడా మనకు రావాలని అంటే ఆ దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఉండాలి. ఈ అవయవాలు రకరకాల పాపానికి దాసులుగా మనల్ని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అంతేనా? మన శరీరం, మన శత్రువు, ప్రధానమైన శత్రువు మన శరీరమే. మన శరీరం మనలను భక్తిపరులుగా ఉండనివ్వకుండా, దేవునికి లోబడకుండా, ఆత్మానుసారంగా బ్రతకనివ్వకుండా, లేఖనాల్లో రాయబడ్డ మాటలకు విలువనివ్వకుండా మనలను వ్యతిరేకింప చేసేది ఈ శరీరమే మొదటిగా. ఈ శరీరాన్ని మనం మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే మన జీవితాన్ని మనం సాధించుకున్నట్టే ఆత్మీయంగా. ఇది మనకు రావాలనంటే ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియ నిగ్రహం మనకు రావాలనంటే మన అవయవాలను నిగ్రహించుకునే, దానిని జయించగలిగే శక్తి మనకు రావాలనంటే ఏది ఉండాలంటున్నాడు? దేవుని ఆత్మ మనకి ఉండాలి. దేవుని ఆత్మతో మనం నడిపించబడుతూ ఉండాలి. లేకపోతే అది కష్టం. అలాగ మనం బ్రతకలేం. ఇదే అధ్యాయంలో 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, 14వ వచనం, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనకు అప్పచెప్పబడిన పదార్థం ఏంటి? వాక్యాన్ని పదార్థంగా పోల్చి మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని పదార్థంగా మాట్లాడాడు. అందుకే 13వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలో కలిగిన వాడవే నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను. అంటే హితవాక్య ప్రమాణములను ఒక మంచి పదార్థంగా పౌలు గారు తిమోతి గారితో సంభాషిస్తున్నాడు. భూమి మీద మనకు బంగారం ఉన్నా, లేకపోతే పొలాలు ఉన్నా, మనకు ధనం ఉన్నా, ఇవన్నీ కూడా మంచి పదార్థాలు కాదు. ఒకరోజు వీటన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యమే నిరంతరము నిలిచేది. ఆ వాక్య ప్రకారంగా బ్రతికేవాడు నిరంతరం నిలిచే లోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది పదార్థంగా పోలుస్తూ అది దేవుని వాక్యము. ఆ వాక్యం కూడా హితవాక్యాలుగా ఉండాలి. వాక్యం అనగానే మన ఇష్టం వచ్చినట్టుగా, మనకు అనుకూలంగా, మనకు నచ్చినట్టుగా బోధిస్తూ, మనకు నచ్చినట్టుగా తీసుకోవడం కాదు. హితవాక్యాలను అనుసరించినదిగా ఉండాలి. ఆ ప్రమాణాలను నువ్వు గైకొను అని చెబుతూ 14వ వచనంలో, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలన్నా, అసత్యాన్ని ఖండించాలన్నా, వాక్యానికి లోబడే మనసు మనకు రావాలన్నా, మన ఇంద్రియ నిగ్రహం అంటే మన అవయవాలను మన కంట్రోల్లో దేవుని వాక్యానుసారమైనవి నడిపించుకోవాలన్నా
మనలో పరిశుద్ధాత్మ అనేది మనకు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ వలనే ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి, నడిపించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అవకాశం అనేది ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారిని గురించి కూడా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. అంటే అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ చేత అరణ్యంలోనికి కొనుక్కోబడ్డాడు యేసుక్రీస్తు వారు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండిన వాడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారో, ఆ ఆత్మ నడిపింపులు ఆయన ఉన్నారో, ఆ 40 దినాలు కూడా ఆ శోధనలకు లొంగకుండా ఎదిరించగలిగే సామర్థ్యం అనేది ఆయన కలిగి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఆత్మ చేత ఆయన నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు కనుక ఎలాంటి శోధననైనా ఆయన సహించుకొనగలిగాడు, అపవాదిని ఎదిరించగలిగాడు. ఏమంటే ఆ ఆత్మ శక్తి లేని వాడికి ఆ నిగ్రహం అనేది ఉండదు, ఓపిక అనేది ఉండదు, సహనం అనేది అసలు ఉండదు. చిన్న చిన్న తిండికి లోబడిపోతూ ఉంటాడు. కొన్ని సార్లు అండి సేవకులు కూడికలకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకులు ఆ తిండి కోసం ఎగబడిపోతూ ఉంటారు. ఏదైనా కానుక ఇస్తున్నారు అనుకోండి, అది తీసుకోవడం ఇస్తారుగా, అందరికి ఇస్తారు. అందరికి ఒకరి తర్వాత ఒకరికి ఆ భోజనం పెట్టిన తర్వాత అంటే ఒక 200 లేదా ఒక 500 లేదా ఒక ప్యాంటు షర్టు. అంటే ఇప్పుడు నేను వాటికి వెళ్ళడం మానేశాను. నాకు తెలియక మొదట్లో వెళ్ళా, కొంతమంది పిలిస్తే వెళ్ళాను అనమాట. ఆ తర్వాత అవి అసలు నచ్చకుండా పోయినాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత తిండి కోసం ఎగబడతాం, ఆ కానుకలు ఇచ్చేదాకా కూడా ఉండరు, ఎగబడతాం. మరి సేవకులు వాళ్ళందరూ కూడా నిలబడితే పెద్ద పెద్ద ప్రసంగాలు దుల్లగొట్టేస్తారు, బల్లలు గుద్ది మరీ చెప్పే ప్రసంగికులు వాళ్ళందరూ కూడా. చూసారా, ఆ తిండి కోసం ఓర్చుకోలేని స్థితి, ఇచ్చేదాకా ఉండలేని స్థితి. అంటే ఆ నిగ్రహం అనేది ఎందుకు కోల్పోతున్నారంటే ఆ పరసంబంధమైన శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలేని పరిస్థితి. అందుకేనండి ఆ పరిశుద్ధాత్మతో లేనోడు చిన్న చిన్న వాటికి కూడా సహించుకోలేని పరిస్థితి, ఓర్చుకోలేని స్థితి. ఊరికే బయటపడిపోతూ ఉంటాడు, ఊరికే అసహనానికి గురైపోతూ ఉంటాడు, ఓర్పు లేని పరిస్థితి. అంటే ఒక నిగ్రహం అనేది లేని పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఆత్మతో నింపబడని లేనటువంటి పరిస్థితుల మధ్య ఒక మనిషి బ్రతికేటప్పుడు ఏమంటే నిగ్రహం అనేది అసలు ఉండనే ఉండదు. అందుకే ఆత్మ ఫలాలు మనందరూ కూడా తెలుసు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అందుకే ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతూ రాయించినటువంటి మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి మనం చూడగలిగితే, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఆశలను చంపుకుని బ్రతికే స్థితి ఆత్మ ఫలానికి ఉంది. అంటే ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ నిర్జీవమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా, దుఃఖింపజేసే విధంగా మనం బ్రతకకుండా ఆయన ఆత్మను ఫలించే విధంగా మనం ఉండగలిగినప్పుడు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మ ఫలాలు మనలో మన జీవితంలో ఎప్పుడు కలిగి ఉండాలని అంటే, ఇక ఈ 9 మనలో ఉండాలని అంటే ఆయన ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉండాలి. అలా ఆత్మ అనే చేత నడిపించబడలేని పరిస్థితుల మధ్య మనం ఉంటే ఈ 9 మనం విఫలమైపోతూ ఉంటాం. దీర్ఘశాంతం ఉండదు, సాత్వికం ఉండదు, హృదయానికి సంతోషం ఉండదు, ఏమంటే ఆశా నిగ్రహం అంతకంటే ఉండదు, అన్నిటికంటే గొప్పది ప్రేమ అస్సలు ఉండదు, ఏమంటే సహనం. ఇవేవి కూడా లేని పరిస్థితుల మధ్య మనం బ్రతకడానికి గల ప్రధానమైన కారణం ఆత్మ చేత నడిపించబడలేని పరిస్థితుల మధ్య మనం ఉండడాన్ని బట్టి. ఆత్మ చేత నడిపించబడాలి. అసలు ఈ ఆత్మను మనం పొందుకున్నావా అన్న పరిశీలన మొదట చేసుకోవాలి. ఒకవేళ మనం పొందుకుంటే ఈ ఆత్మ చేత నడిపించబడే పరిస్థితి నేను ప్రతిరోజు కలిగి జీవిస్తున్నానా? అలా జీవిస్తున్నాను అనడానికి గుర్తులు ఇదిగో మనలో ఉన్న మనకి ఇవ్వబడినటువంటి ఆ మంచి పదార్థాన్ని మనం కాపాడుతున్నావా? అంటే వాక్యానుసారంగా సత్యానికి అనుకూలంగా మనం ఉంటున్నామా? హితబోధకు అనుకూలంగా ఆ ప్రమాణాన్ని మనం గైకొనగలుగుతున్నామా? అంటే చాలా మందిని చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒక బోధ,
అంటే నెలకు ఒక మాట అనుకూలంగా మార్చుకోవడం, ఇష్టానుసారంగా వాడుకోవటం వాక్యాలను, అవి ఒక ధైర్యం లేని పరిస్థితి. అంటే ఏం చేస్తాను అలా చూస్తూ ఉండాలండి, మనకెందుకంటే నువ్వేదో చెప్పేదేదో చెప్పుకుంటా ముందుకెళ్ళు అని అంటాడు మరొక వ్యక్తి. అంటే ఇవన్నీ చోటు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఇంత పిరిగితనం వచ్చేసింది? ఎందుకింత తెగించలేని పరిస్థితుల మధ్యకి ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు? అధైర్యవంతుడికి ఎందుకు అయిపోతున్నాడు? దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడలేని పరిస్థితుల మధ్య ఉండడాన్ని బట్టి ఈ పరిస్థితి అంతా కూడా ఆ మనిషిలోనికి రావడం అనేది మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి, 1వ వచనం నుండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆ 7వ అధ్యాయం చూస్తే ధర్మశాస్త్రము, నేను ధర్మశాస్త్రం అనుసరించి నేను బ్రతకాలని నేనున్నా, నా శరీరం నాకు లోబడట్లేదు, ఆ మాటలకు లోబడట్లేదు అని చెప్పుకుంటూ వస్తూ ఇట్టి మరణకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? అనేకమైన విషయాలు 7వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. 8వ వచనం వచ్చేసరికి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు యేసునందుంటే మనం నమ్ముకుని బాప్తిసం తీసుకుంటే అనుకుంటారు అంత ఈజీ అనుకుంటారు. క్రీస్తు యేసునందు ఉండటం అంటే ఆయన ఎందు ఉండడం అంటే ఆయనలాగా బ్రతకడం. ఆయన ఏం చేశాడో అది మనం కూడా చేయడం, ఆయన ఎలాగో బ్రతకమన్నాడో అలాగో బ్రతకడం, ఆయన ఎందు మనం ఉండడం. మీరు వాక్యాన్ని అలా చదివి వదిలేయకూడదు. దాని వెనకున్న అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందు అంటే క్రీస్తు యేసు వలె మనం బ్రతకడం. క్రీస్తు యేసు ఎలాగో బ్రతకమన్నాడో, ఆయన నడిచిన అడుగుజాడల్లో ఆయన ఉంచిపోయినటువంటి మాదిరి ఏదైతే ఉందో అది మనం కలిగి బ్రతకడం, నడవడం, ఆయన యందు మనం ఉండడం. అలాంటి వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పుకుంటూ అసలు నేను ఈ శరీర సంబంధమైన ఈ పాపాన్ని జయించలేని పరిస్థితిని నేను ఈరోజు జయించడానికి గల కారణాన్ని అక్కడ చెబుతాను. 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అంటే ఆత్మ యొక్క నియమము అంటే ఆత్మ నియమంలోనికి మనం రావాలి. అప్పుడే మనం పాప మరణము నియమముల నుంచి బయటపడి క్రీస్తు యేసునందుండి ఏ శిక్ష ఏ విధిలోనికి వెళ్ళడానికి అవసరం లేనటువంటి వారిగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆత్మ యొక్క నియమంలోనికి రావాలి. అంటే ఆత్మ చేత నడిపింపబడే స్థితిలోనికి మనం రావాలి. అప్పుడే మనం పాపాన్ని జయించగలిగే సామర్థ్యం అనేది పొందుకోవడానికి, వాక్యానికి లోబడే పరిస్థితి అనేది మనం కలిగి జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. చూసారా ఆత్మ అనేది ఎంత అవసరమో మనకి. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే తప్ప ఈ పాపపు జీవితంలో నుంచి బయటపడలేని పరిస్థితి. అందుకే చూడండి, మనం చేయకూడదని అనుకుంటా ఉంటాం, కొన్ని విషయాలు చేస్తూనే ఉంటాం. ఏమండి, అక్కడికే వెళ్ళిపోతూ ఉంటుంది మన చేళ్ళు, మన కళ్ళు, మన చేతులు, మన శరీరం. అక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ఆత్మ చేత మనం నింపబడి నడిపించబడలేని పరిస్థితుల మధ్య మనం ఉన్నాం కనుక ఆ స్థిరమైనటువంటి ఒక ఆలోచన, ఇక్కడ ఇది నేను చేయకూడదు కదా, ఇక్కడ నేను వెళ్ళకూడదు కదా, ఇది నేను చూడకూడదు కదా, ఇక్కడ నా శరీరాన్ని నడిపించకూడదు కదా అన్న ఆలోచన మనకు రాకుండా ఒక గుడ్డితనంతో అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నామంటే దేవుని ఆత్మ యొక్క నియమాన్ని మనం కలిగిన వారంగా మనం లేము. కలిగిన వారిగా ఉంటే ఆ స్థితి మనం ఆ పాపపు స్థితిలోనికి మనం వెళ్ళడానికి అవకాశమే మనం ఇవ్వని వారిగా మనం ఉంటాము. ఇంకా 5వ వచనం చూడండి, ఇదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము అంటున్నాడు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారంట. మనం బైబిల్ చదువుకోవట్లేదు, ఉదాహరణకి చిన్న చిన్నవి మనం చూసుకుందాం. బైబిల్ చదవట్లా, ప్రార్థన చేసుకోవట్లా, ఎవరికైనా వాక్యం చెప్పాలన్న ఆలోచన మనకి రావట్లా, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనకి జ్ఞాపకానికి రావట్లా. పాపం చేయాల్సినటువంటి పరిస్థితుల మధ్య మనం వెళ్ళినప్పుడు ఇది ఇలా రాయబడి ఉంది కదా, అలాగూ రాయబడి ఉన్న మాటలకు నేను వ్యతిరేకంగా చేస్తున్నానని దానిలో నుంచి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి, ఆలోచన అనేది మనకు రావట్లేదు. చూసారా? అంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారిగా మనం ఉంటే
శరీరానుసారమైన వాటి మీద మనసు పెట్టుకుంటాం. ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. అంటే మన సంపద, మన ఆనందం, మన సంతోషం, మన సమస్తం దేవుడు అని ఎప్పుడు అనుకుంటామో తెలుసా? ఆత్మానుసారులుగా మనం నడిపించబడుతున్నప్పుడు, ఆత్మానుసారులుగా మనం బ్రతుకుతున్నప్పుడు. లేకపోతే అది తింటే నాకు ఆనందం, ఇది తింటే నాకు ఆనందం, ఇది ఉంటే నాకు ఆనందం, అక్కడికి వెళితే అది నాకు ఆనందం, అది చూస్తే నాకు ఆనందం. ఇలాంటి క్షణికాలమైనటువంటి వాటి కోసం మనం పరుగులు పెట్టడానికి కారణం ఏంటంటే ఆత్మానుసారమైన మనుషులుగా మనం లేము, ఆత్మానుసారమైన వాటి మీద మనసు పెట్టేవారుగా మనం లేము. అందుకే అక్కడ అంటే ఏమంటున్నాడు? శరీరానుసారమైన మనసు మరణము. అంటే ఇలాగే బ్రతికితే మనం అలాంటి శరీరానుసారమైన మనసు కలిగిన వారిగానే, అవి పొందుకుంటేనే, అవి తింటేనే, అక్కడికి వెళితేనే నాకు ఆనందం అన్న ఆ శరీరానుసారమైన మనసు కలిగిన వారిని మనం బతికి చస్తే అనే కంటే అసలు బతికుండగానే జీవించుచున్నావు అన్న పేరు ఉంది, కానీ నీవు మృతుడివే అన్న ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం మనం. అందుకే అన్న శరీరానుసారమైన మనసు మరణము అని చెబుతూ, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. అంటే మనం రోజు రోజుకి భక్తిలో డెవలప్ అవుతున్నామా? ఆత్మానుసారమైన మనసు కలిగిన వారికి మనం ఉన్నాము. సమాధానం మనకి ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు లోకం అంతా కూడా అండి సమాధానం లేని పరిస్థితుల మధ్య బతుకుతూ ఉంటున్నారు. శాంతి, సమాధానం, ఒక తృప్తి లేనటువంటి పరిస్థితి లోకంలో ఉన్న మనుషులకి ఈరోజు సంతరించుకుని ఉన్నారు. గల కారణం ఏంటి? శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు, శరీరానుసారమైన మనుషులుగా బతుకుతున్నారు కనుక సమాధానం అనేది వాళ్ళ జీవితంలో లేకుండా పోయింది. అందుకనండి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు అండి, మనలో నివసించినప్పుడు ఆయనను మనం మొట్టమొదటిగా ఎలా ఎరుగుతామో తెలుసా? హృదయం అంతా కూడా ఒక పీస్ఫుల్, ఒక సమాధానకరమైనటువంటి, ఒక తృప్తికరమైనటువంటి అనుభూతిలోనికి మనం వెళ్తాం. తేలికైనటువంటి మనసు, హృదయం తేలిక చేయబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. అది మనం రుచి చూస్తూ ఉంటాం, ఎరగగలుగుతూ ఉంటాం. వెంటనే మనకు అర్థమైంది, నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఉన్నాను, దేవుడు నన్ను తన ఆత్మతో నింపాడు, ఆయన ఆత్మతో నన్ను నడిపిస్తున్నాడు గనుక నేను నా పాత రోత జీవితాన్ని అంతటిని కూడా స్వస్తి చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టి దానిలో నుంచి విడుదల పొందుకుని నేను ఈరోజు ఒక నూతనమైన వ్యక్తిగా దేవుని కోసం బ్రతకడానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అన్న ఆ ఆనవాళ్ళు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ అనుభవం అనేది ప్రతి మనిషికి రావాలి. ఆ అనుభవం అనేది జరిగినప్పుడు ఆ పర సంబంధమైన ఆ శక్తి, ఆ ప్రభావాన్ని మనం రుచి చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల మధ్య కూడా మన జీవిత అంతం వరకు కూడా మరలా పాపం జోలికి వెళ్ళం, దేవుడిని విడిచిపెట్టాలి, లోకానికి స్నేహితులు అవ్వాలన్న ఆలోచన మన కళలోనూ కూడా రానివ్వము. ఇది జరిగితే ఏదో నన్ను వెళ్తున్నాను వస్తున్నాను, ఏదో అలా జరిగిపోతుంది అనని పరలోక సంబంధమైన ఆ శక్తిని మనం పొందుకోలేని వారిగా మనం ఉంటే ఎప్పటికీ కూడా దేవునికి దాసులుగా ఉండలేము. హృదయపూర్వకంగా సమర్పణ కలిగిన వారంగా ఈ లోకాన్ని ఆశించకుండా పరలోకమందున్న క్రీస్తు మీదే మన మనసు నిలుపుకొని ఆయన కోసం ఎదురు చూడాలన్న ఆశ లేని వారిగా మనం ఎప్పుడైపోతామో తెలుసా? ఈ భూ సంబంధమైన మనుషులుగా మనం బ్రతికేటప్పుడు. అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే చాలా మంది జీవితాలు కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఏంటంటే వారు దేవుడిని వారిలో నివసింపజేయడానికి, దేవుడు వారిలో నివసిస్తానన్న ఆ వాగ్దానానికి, ఆ మాటలకు వాళ్ళు చెవి అగ్గకుండా మరలా లోక సంబంధమైన మనుషులుగా వాళ్ళు మిగిలిపోయేసరికి, లోకాన్ని శ్రేయించే వారిగా ఉండేసరికి దేవుడు వారిని విడిచిపెట్టేస్తాడు. అప్పుడే వారు మరలా ఏదో సేవ ముసుగులో ఉన్న, విశ్వాసి ముసుగులో ఉన్న, సేవకుడు ముసుగులో ఉన్న యథావిధిగా మరలా విడిచిపెట్టిన వాటికి బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. ఇది ఆశ్చర్యపోవాల విషయం కాదు అది. నేనైతే ఆశ్చర్యపోను. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని వాళ్ళు కాలదన్నుకున్నారు, వద్దనుకున్నారు కనుక దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. మరలా లోకంలో కలిసిపోయారు. పేరుకు మాత్రం సేవకుల ముసుగులో ఉన్నారు, విశ్వాసుల ముసుగులో ఉన్నారు, భక్తి పరులు అని చెప్పుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నారు. చెప్పేయచ్చు వాళ్ళు నడుస్తున్న ఆ ఫలాలను బట్టి. కాబట్టి ఇంకా మనకి ఎందుకు వెళ్ళి చూడగలిగితే
రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసుకున్నాం కదా. ఏడవ వచనం చూడండి. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనసు దేవునికంట విరోధమైనదంట. విరోధమైనది అంటే ఏది చేద్దంటాడో అదే చేస్తూ ఉండే మనస్తత్వం ఏమైనా మనలో ఉందా? శరీరానుసారమైన మనుషులుగా మనం బ్రతుకుతున్నాము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అని కొంతమంది వాక్యంలో రాయబడ్డాయి మాట్లాడితే ఉన్నట్టు చూపిస్తే ఎందుకు నచ్చదు. అదో తెలియని ఒక విరక్తి. అంటే ఈయన అనుకున్నది ఈయనకి నచ్చింది మనం చెప్పాలన్నమాట. ఈయన అనుకున్నది మనం చెప్పాలి, వీరు అనుకున్నది మనం బోధించాలి. అప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, దేవుడు నువ్వు మంచి బోధకుడు అంటాడు. అదే వీళ్ళకి అనుకూలంగా కాకుండా వీళ్ళకి ప్రతికూలంగా దేవుని వాక్యంలో ఉన్నదే మనం మాట్లాడామనుకోండి నచ్చదు. ఎందుకు? శరీరానుసారమైన మనిషిగా ఉన్నాడు కనుక దేవుని ధర్మశాస్త్రానికి కనుక వాక్యానికి లోబడదు. అంత మాత్రం అంటలేదు, కానీ అది ఏ మాత్రమును కింద చూడండి మీరు నామకం కాదు, అది ఏ మాత్రమును లోబడనేరదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యానికి లోబడలేని మనస్తత్వం ఎవరికి ఉండిద్ది? శరీరానుసారమైన వాటి మీద మనసు పెట్టి శరీరానుసారంగా మనిషిగా ఒకడు బ్రతుకుతున్నప్పుడు ఇక వాక్యాన్ని పట్టించుకోడు, చదవడు, ఏదో అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు. వాక్యం ఎప్పుడు చదివాడు? చదవడు. వాక్యం ఏముందో తెలియదు. మరి తప్పని అంటున్నావు, అంగీకరించట్లేదు. మరి నీకు తెలిసిందేదో నువ్వు చెప్పు, నాకు తెలిసిందే నేను చెప్పాను కదా. నీకు తెలిసిందేదో నువ్వు చెప్పినా నాకు తెలియదు. మరి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? మాట్లాడే అర్హత నీకుందా, హక్కు నీకుందా అంటే మళ్ళా తిరుగుబాటు. చూసారు, దుష్టుడు వాళ్ళ జీవితాలను ఒక గందరగోళం వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆత్మానుసారమని భ్రమింపజేస్తూ శరీరానుసారమైన మనుషులుగా వారిని పరిపూర్ణులుగా చేసేస్తున్నాడు. ఎంత భయంకరం! ఈ వారం ఈ 8వ అధ్యాయం కొన్ని వాక్యాలు చూసుకుని మనం ముగించేసుకుందాం. మొదటి భాగం కనుక 9వ వచనం చూడండి. 8వ వచనం, అది దేవుని ధర్మశాస్త్రం ఏమాత్రం లోపడదు, కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీర స్వభావం కలిగి శరీరానుసారమైన మనస్సు కలిగి బతుకుతున్న వారు దేవుడిని సంతోష పెట్టడే పరిస్థితి అనేది అసంభవం అంటున్నాడు దేవుడు. ఇక మనుషులు సంతోష పెట్టడమే. అండ్ ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మనుషులు ఏదంటే అదే, ఎదిరించరు, ఇది అసత్యం కదా అని నిలబడరు సత్యం కోసం. ఇలాంటి పరిస్థితి, ఆ మైండ్ సెట్ ఎందుకు వచ్చేసింది తెలుసా? శరీరానుసారమైన మనుషులుగా ఉంటే దేవుని సంతోష పెట్టాలన్న వాక్యానుసారమైన ఆ విధానాన్ని పక్కన పెట్టి మనుషులనే సంతోషపెడుతూ వీళ్ళు సంతోషపడుతూ వీళ్ళ జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉంటారు. 10వ వచనం చూడండి. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అంటే మన స్వభావం, మన తీరు, మన నడవడిక ఆత్మ స్వభావులుగా మనం ఉండాలనంటే ఏమంటున్నాడు దేవుడు? ఆత్మ మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉంటే మనము ఆత్మ స్వభావం గలవారిగా ఉంటాం, శరీర స్వభావం గలవారిగా మనం ఉండము అని చెబుతూ, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే అసలు వాడు కాడు. ఆయన నామమున పంపబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉండదో అసలు క్రీస్తు వాడు అనిపించుకోవడానికి అర్హుడు కాదు. 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 11వ వచనం చూడండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. చావునకు లోనైన మన శరీరాలు అంటే పాపం చేత అపరాధముల చేత చావడానికి అనగా నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మన శరీరాలను కూడా ఏమంటే తన ఆత్మ ద్వారా జీవింపజేసే శక్తి పరిశుద్ధాత్మకు ఉంది. అంటే మృతమైపోతున్న మన జీవితాలకు ఒక ఫుల్ స్టాప్ పడాలనంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనం పొందుకుని ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారిగా ఉండాలి. మనలో ఆయన నివసించాలి.
పొందుకున్నానండి, తర్వాత ఎలా పడితే అలా బతుకుతున్నానండి, దేవుడు ఆత్మ దుఃఖపరిచే విధంగా నేను ఉన్నానంటే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండింది. సౌలు గారి విషయంలో కూడా చూస్తేనండి, ఆయన మారక ముందు ఇదిగో నువ్వు ప్రవచించుచుండగా ఆయన ఆత్మ నీలోకి వస్తుంది కనుక నీకు కొత్త మనసు వస్తుంది అంటాడు. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 6వ అధ్యాయం 10వ అధ్యాయం 6-7 వచనాల్లో. ఇక 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆత్మ చేత ఆయన, ఆత్మ బలంతో ఆయన నింపబడ్డాడు. అనేకమైన శత్రు సైన్యాన్ని మరి పారదోలగలుగుతాడు సౌలు గారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తేనండి, ఏమని రాయబడి ఉంటుంది అంటే, దేవుని ఆత్మ సౌలుని విడిచిపోతే దురాత్మ వచ్చి ఆయనను విరపించింది. అంటే మనలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం చేసే కార్యాలను బట్టి, అసహ్యమైన కార్యాలను బట్టి మనలో నుంచి వెళ్ళిపోయిందో వెంటనే మనకి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. ఇక దురాత్మ రాగానే సౌలు చేసినటువంటి పనులు మన అందరికీ కూడా తెలుసు. నీతిమంతుడైన దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తన సొంత కుమారుడైన యోనాతానుని చంపడానికి ఈట విసురుతాడు. అనేకమైన నీతిమంతులను చంపేస్తాడు. పదవి పిచ్చి కలిగిన వాడిగా, తానే గొప్పవాడిగా పిలువబడాలి, నా ముందు ఎవరు కూడా ఎదగకూడదు, గొప్పవాడిగా పిలువబడకూడదు అని ఒక ఈర్ష అనేది ఆయనకు వచ్చేసింది. చూసారా, దురాత్మ ప్రేరితుడిగా ఉన్నవాడికి భరించుకోలేడు అనమాట, సహించుకోలేడు. ఒక వ్యసనం, ఒక ఈర్ష, మచ్చలు, ఇవన్నీ కూడా మనలో ఒకవేళ ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? మనలో దురాత్మ ఉందని అర్థం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకంటే ఆర్థికంగా, ఆత్మీయంగా ఎదిగే వారిని చూసి మనం కులుకం, ఆనందపడతాం. మనకంటే చిన్నవాడైనా వాక్యానుసారంగా ఎదిగితే అంతకంటే ఆనందం ఏముంది అని అనుకుంటాం. ఆర్థికంగా కూడా మనకంటే గొప్పగా మన ఇంటి పక్కన ఎదిగితే సంతోషపడుతూ ఉంటాం. 4 రోజులు ఉండి బ్రతికి మరణించే చిన్న జీవితంలో నాకు ఉండవలసింది శరీర సంబంధమైనవి కాదు కదా అన్న ఆలోచన మనకి ఎరిగిన వారంగా ఉంటాం కనుక ఈ చిన్న చిన్న వాటిని గురించి మనం మచ్చరపడే వారంగా, ఈర్షపడే వారిగా ఉన్నాం. ఏదున్నా లేకపోయినా సహించుకుంటాం. ఆశ నిగ్రహం కలిగిన వారిగా ఉంటాం. ఇది ఎప్పుడు మనకు సాధ్యం అవుతుందంటే ఆయన ఆత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు. సౌలు గారి జీవితం మనకు ఒక చాలా గొప్ప పాఠం. ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఆయన జీవితం ఒకలా ఉంది. దురాత్మ ప్రేరితుడైపోయిన తర్వాత ఆయన జీవితం భయంకరమైనటువంటి స్వార్థపరుడుగా ఆయన అయిపోతాడు. ఏమంటే ఈ పరిశుద్ధాత్మని దేవుడు ఏమని రాయించాడంటే అండి, మనందరూ కూడా తెలిసిన మాట, లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఆ పై వచనాలన్నీ మనం చదువుకోగలిగితే, ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడు. రాత్రి వేళ తన ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొట్టి, ఇప్పుడు మరొక స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నువ్వు సహాయం చేయని అడిగితే, నేను పిల్లలతో ఉన్నాను, నేను రాలేనని ఒకవేళ మొదట్లో అన్నా సరే, రెండోసారి పదే అడుగుతున్న ఆ స్నేహితుడిని బట్టి ఆ తలుపు తీసి ఆయన కావలసిన అవసరాలను ఇస్తాడు కదా అని చెప్పుకుంటూ 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి చదవండి అన్నమాట. 11వ అధ్యాయం లోకాసు వార్త. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. అంటే అడిగే వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఇది పట్టుకుని మనం అడగడమే పనిగా పెట్టుకోకూడదు. అడగాలి, రాయబడ్డ మాట కూడా అడగమనే. కానీ అడిగే ముందు మన జీవితాన్ని మనం మార్చుకుని సిద్ధపడాలి. అంతేనా? మనకి ఏదైనా కావాలనంటే శరీర రీత్యా మనం మాట్లాడుకోగలిగితే, ఆ శరీర అవసరాలు మనకు తీరాలంటే మనం పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే కొంత ధనాన్ని బట్టి మన అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ పనికి వెళ్ళే ముందుగా దేవుణ్ణి ఏమడగాలి? దేవా, పని ఉంటే చూడు, పని నాకు ఎవరైనా చెప్పేటట్టుగా చూడు, నాకు పని చూపించు, ఆ పని చేయాలంటే నాకు ఆరోగ్యం ఇవ్వు. అంతవరకు బాగానే ఉంది. అసలు నేను పనికే వెళ్ళను, నా అవసరాలు తీర్చేసి అని ప్రార్థన చేసామనుకోండి, అది ఎలా ఉంటుంది చెప్పండి? ఆ క్రమాన్ని మనం తిరస్కరించినట్టుగా, ధిక్కరించినట్టుగా చేసిన వారిగా ఉన్నామని చెప్పండి. అంటే ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. పరిశుద్ధాత్మను కూడా అడగమన్నాడంటే, ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకునే స్థితి కూడా మీరు కలిగి, మీరు అలర్ట్గా ఉండండి, సిద్ధంగా ఉండండి అని అర్థమవుతుందా? సిద్ధంగా ఉండండి. అలా సిద్ధంగా ఉండి, దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహించు. ఎందుకంటే ఆత్మ ద్వారా మనం అత్యధికంగా ఆత్మలో వర్ధిల్లగలిగే స్థితి మనం కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. వాక్యానుసారంగా బ్రతకాలన్న పరిస్థితి, బతికే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చిందంటే
ఆ ఆత్మను మనం కలిగి బ్రతుకుతున్నప్పుడు, నడిపించబడుతున్నప్పుడే కదా. కాబట్టి ఆ ఆత్మను మీరు అడగండి అని అన్నాడు. అడిగే ముందు వాక్యానుసారమైన జీవితం మనం కలిగి మన పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి, వాటిని పాప జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా నేను మారాలన్న ఆశ ఆలోచన కలిగి, దేవా నీ ఆత్మ చేత నేను నడిపించబడితే, నీ ఆత్మ కలిగిన వాడిగా నేను ఉంటే మరలా నేను పాపం జోలికి వెళ్ళను కనుక నీ ఆత్మను నాకు అనుగ్రహించు అని ప్రార్థించేవారిగా మనం ఉండాలి. కాబట్టి చూసారా, పరిశుద్ధాత్మ వలన ఎన్ని ప్రయోజనాలు, ఎంత ఆత్మీయంగా మనం ఎదగగలిగే స్థితి. పరిశుద్ధాత్మ లేనిదే మనకు ఏది సాధ్యం కాదన్నట్టుగా లేఖనాలు మనకు కనబడతలేదా? కాబట్టి పరిశుద్ధాత్మ వలన అనేకమైన ప్రయోజనాలు మనం పొందుకోవడానికి, కలిగి జీవించడానికి, పరలోకం వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మొదటి భాగంగా కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. చెప్పబడిన ఈ మాటలు హృదయంలో ఉంచుకుని వాటిని అనుసరించి బ్రతుకుతూ ఆత్మ చేత నడిపించబడిన వారంగా ఉంటూ సర్వసత్యంలోనికి వెళుతూ మనకు మనం మన శరీర మరి ఇంద్రియ నిగ్రహాన్ని మనం కలిగి జీవించాలంటే ఆత్మ కావాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలనంటే, అసత్యాన్ని ఎదిరించాలని, నిలబడగలగాలనంటే, ఒక స్టెఫెను వలె, పౌలు వలె, మరి పేతురు గారి వలె, అపోస్తుల వలె మనం నిలబడగలగాలంటే ఆత్మ చేత నిండుకున్న వారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. మరి మనుషులను సంతోషపెట్టకుండా దేవుణ్ణి సంతోషపెట్టే స్థితి ఆత్మ చేత మనకు సాధ్యం అవుతుంది. జీవాన్ని పొందుకుని మరింతగా మనం విశ్వాస జీవితాన్ని అభివృద్ధి కలిగించే స్థితి, ఆ నిత్య జీవంలోని వెళ్ళే స్థితి ఆత్మ వల్లే సాధ్యం అవుతుంది. మనకు అప్పచెప్పినటువంటి ఈ వాక్యం అనే ఈ మంచి పదార్థాన్ని కాపాడగలగాలంటే అది కూడా ఆత్మ చేతే సాధ్యం అవుతుంది. మనం చేసిన ప్రమాణాలను మనం గైకొనగలగాలి అని అంటే ఆత్మ చేతే మనకు అది సాధ్యం అవుతుంది. కాబట్టి అనేకమైన విషయాలు మనం చదువుకున్నాం. వాటన్నిటికీ మనం సార్థకత కలిగి జీవించాలంటే మనం ఆత్మ కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా మనం నడిపించబడి, నింపబడి, మనలో నివసించేదిగా, మనలో ఉండేదిగా, మనం ఎరగగలిగే స్థితి కలిగిన వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. మొదటి భాగాన్ని మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. మీ కృపా కనికరాలను బట్టి ఇదినో మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు దేవా. పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలను మాకు తెలియపరిచారు. విన్నటువంటి మేము తండ్రి ఆ ఆత్మను అసలు పొందుకున్నామా లేదా, పొందుకుంటే నడిపించబడుతున్నామా, కలిగి జీవిస్తున్నామా, ఆత్మను సంతోషపెట్టేవారుగా ఉన్నామా, ఆత్మ ద్వారా మిమ్మల్ని సంతోషపెట్టే స్థితి ఏమైనా మేము కలిగి ఉన్నామా లేమా, ఇంకా శరీరానుసారమైన మనుషులుగా, శరీరానుసారమైన మనస్సు కలిగిన వారుగా ఉంటే అది మరణం అని, అలాంటి స్థితి ఎలాంటి ప్రయోజనం మాకు చేకూర్చదని మీ లేఖనాలు మాకు సెలవిస్తూ ఉంటుండగా, వాక్యానికి లోబడి బ్రతకగలిగే ఉన్నతమైన జ్ఞానాన్ని, శక్తిని, ఆ జ్ఞాపక శక్తిని మీ ఆత్మచేత నడిపించబడే పరిస్థితిని మాకు అనుగ్రహించవలసింది కోరుకుంటూ ఈ దినం కొరకై మీరు ఏర్పాటు చేసి మాకు వినిపించిన మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, కూడి వచ్చిన మా అందరినీ మీ దగ్గర చెప్పుకుంటూ, మరి యూట్యూబ్ ద్వారా మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించండి. వారి సమస్త విషయాలు మీరు తోడిని నడిపించి ఆత్మీయంగా మరింతగా వర్ధిల్లే కృపను వారికి అనుగ్రహించమని, వారు బలపరచమని వేడుకుంటూ, ఇంకా జరగని కార్యక్రమాన్ని మీ దగ్గర చెప్పుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.